కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రోడ్డు మీద మనం వెళ్తుంటే ఎవరైనా లిఫ్ట్ అడిగారు అనుకోండి, ఇస్తాం కదా. అవును, ఇవ్వాలి కూడా. పాపం అయ్యో అక్కడ దింపేద్దాం, మనం ఖాళీగా వెళ్తున్నాం కదా బండి మీద, వెనక కూర్చోబెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీలోనే అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతున్నారు. లిఫ్ట్ అడగడము, ఎక్కిందాక ఉండాక వాళ్ళని పక్కకి డైవర్ట్ చేయడము, అక్కడ తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం, నాకు డబ్బులు ఇవ్వు అట్లా అది ఇది అని చెప్పేసి. అంటే హైదరాబాద్లో కొంచెం అక్కడక్కడ మనం చూస్తున్నాము. ఎందుకు ఇలా తయారవుతున్నారంటారు లేడీస్ ముఖ్యంగా చూసుకుంటాం? అమ్మాయిలేనా, ఆంటీలు కూడా. అంటే ఏ వయసు కూడా అనర్హం కాదు. అన్ని వయసుల వాళ్ళు డబ్బు, ఎక్స్ట్రా డబ్బు కోసం మార్గాలు ఎంచుకుంటున్నారు. సెకండ్ ఇన్కమ్. ఒకప్పుడు అమ్మాయిలు అసలు లిఫ్ట్ అడిగేవారు కాదు. ఇంట్లో కూడా చెప్పేవారు, ఎవరన్నా పిలిస్తే అటు ఇటు వెళ్ళకమ్మ, అంకులైనా సరే స్కూల్ నుంచి దింపుతానంటే రాకు. ఎందుకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఎక్కడన్నా మనకు తెలిసిన వాళ్ళే, అయ్యో నడిచి వెళ్తున్నావమ్మా లిఫ్ట్ ఇస్తాను రా, మన ఇంటి పక్కింటి వాళ్ళే దించుతానంటే కూడా ఎక్కేవాళ్ళం కాదు. ఎందుకనంటే అది భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. పరాయి మగాడి వెనకాల ఎక్కి వస్తావా లేకపోతే వెళ్తావా, నీకు అంత అవసరం ఉంది, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఇన్ని వచ్చేవి కదా. అది చాలా అంటే అసలు ఉండేవి కాదు. అప్పుడు ఎప్పుడో ఆ మధ్యకాలంలో కొంచెం తక్కువ, ఏదన్నా ఎమర్జెన్సీ అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోసాలకి డబ్బు సంపాదించడం కోసం ఊరికనే కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. అంటే ఇది ఎలా తయారంటే సోమర్తనం అనమాట, ఒక నేర ప్రవృత్తి, ఆ మెంటాలిటీ. ఇప్పుడు డబ్బు బాగా ఉంటుంది అందరి దగ్గర, ప్రతి వాడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఎలా అవి దోచేసుకోవాలి, రకరకాలు. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా చూడండి, రోడ్డు పక్కన అనేకమైన అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక లెక్కపత్రం ఉండదు ఆ రేటుకి, దానికి ఒక లిమిటేషన్ ఉండదు. వాడికి తోచిన రేటు ఆ ఫ్రూట్స్ మీద, ఆ వస్తువు మీద పెడతాడు. మనకు కావాలని తీసుకోలేకపోతే పో మాట్లాడరు, బోర్డు పెట్టి కూర్చుంటారు. మహా మాట్లాడితే చెప్పేసి సెల్ ఫోన్ చూసుకుంటాడు, మాట్లాడు. అంటే ఎవడి రేటు వాళ్ళది. ఎందుకంటే నేను దీనికి ఒక క్యాప్షన్ పెట్టుకున్నా, నాకు నేనే పెట్టుకున్నా. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు కదా, ఓకే వాళ్ళందరి జేబుల్లో డబ్బులు నా జేబులోకి వచ్చేయాలి. క్యాప్షన్, వాళ్ళందరి జేబుల్లో డబ్బులు నా జేబులోకి వచ్చేయాలి అని నేను ఒక క్యాప్షన్ పెట్టుకున్నాను. వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుందండి. ఇంకా చూడండి, అంత రేటు పెట్టినప్పుడు మనం వెళ్ళి ఫ్రూట్స్ అయినా తీసుకుంటుంటే వాడి చేత్తో వేస్తుంటాడు, అతను వేస్తుంటాడు. వేసినప్పుడు ఏదోలే మనం మనీ తీస్తున్నాం, ఫోన్పే చేస్తూనే ఉంటాం కదా. ఇంటికి వెళ్ళి చూసుకుంటే దాంట్లో 2-3 ఫ్రూట్స్ డ్యామేజ్ ఉంటాయి. అంత రేటు పెట్టినప్పుడు ఈ మోసం మంచిదేనా? అంటే ఈజ్ ఈక్వల్ టు మీ డబ్బులు నా దగ్గరకు వచ్చేయాలి. నా దగ్గర కుళ్ళువి, మంచివి, పుచ్చువి అన్నీ సేల్ అయిపోవాలి. నీ డబ్బు మొత్తం నాకు వచ్చేయాలి. అంటే 2 విధాల మనమే నష్టపోవాలి. అంటే మనిషి కష్టపడకుండా మోసం ద్వారా ఎక్కువ సంపాదించాలనుకోవడం. ఇప్పుడు మీరు అడిగింది కూడా ఇలాగే ఉంది. ఈ లిఫ్ట్ అడగటం జరిగింది రీసెంట్గా. ఒక పెద్ద ఆవిడ, ఇంకొక చిన్న ఆమె, ఇద్దరు కలిసి లిఫ్ట్ అంటే ఫస్ట్ ఒక ఆమె అడిగింది, లిఫ్ట్ తీసుకుని వెళితే రూట్ చూపించడం, ఇటు పద చివరికి ఒక పొదల్లోకి తీసుకెళ్ళిపోయి బెదిరించి నువ్వు డబ్బు అంతా నాకు ఇవ్వు, లేకపోతే బెదిరింపులు తెలుసు కదా, రకరకాల బెదిరింపులు. అతను భయపడిపోయి డబ్బు ఇవ్వడము, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్మెయిలింగ్ ఫోన్స్ వెళ్ళడము, మళ్ళీ డబ్బు అతని అకౌంట్లో డబ్బు జరిగాయి. డబ్బు అంతా కూడా కలాస్. అది చాలక వీళ్ళిద్దరు నవ్వుకోవడం, మళ్ళీ వీడు ఒక బకరా మనకి ఇంకా డబ్బు ఇవ్వగలడు పదా అని చెప్పి మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ పలానా చోటకి పిలిపించి మళ్ళీ డబ్బులు ఆగడం. అంటే యువతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చే రోజులు కావు, రిక్షాలు కాదు, ఆటోలు ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, లేడీస్కి ఫ్రీ బస్సులు మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎలా వెళ్ళాలంటే అలా మెట్రోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. లిఫ్ట్ అడగాల్సిన పనే ఉంది, డబ్బు ఏమీ తక్కువ లేదు ఎవరి దగ్గర, మరి ఇంకా నీకు లిఫ్ట్ ఎందుకు కదా. కాబట్టి యువతల వాడు ఆలోచించుకోవాలి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు నా లిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి నేను? నిజంగా మూలన్న ముసలమ్మలు, కర్ర పెట్టుకొని నడిచే ముసలమ్మలుకి కూడా సహాయం చేయడానికి భయపడే రోజులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఒక బాగా పండు ముసలాయన కదలలేని స్థితిలో ఉంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే, చిల్లర లేకపోతే, నేను వేరే షోరూమ్కి ఎక్కడికో వెళ్ళి నేను అది ఎంత చేంజ్ తీసుకొచ్చి అతనికి డబ్బులు ఇచ్చాను. ఇచ్చి నేను వెళ్ళి బండి ఎక్కే లోపల అతను అక్కడికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని కాల్చడం మొదలుపెట్టాడు.
అంటే నీకు నీడా అది, నాకు లగ్జరీయా? ఇది ఒక రకమైన మోసమే కదా. ఏం లేదు, ఇది డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చేయాలి, డబ్బు మనం కష్టపడకుండా. ఇప్పుడు ఇది కూడా అంతే లిఫ్ట్. అలాంటప్పుడు అటువంటి వాళ్ళకి కూడా సహాయం చేయకండి. అదే లేకపోతే నేను రెండో మార్గం అనుసరించా, ఫుడ్ ప్యాకెట్ ఏదైనా ఆ టైంకి ఇవ్వడం. ఫుడ్ ప్యాకెట్ ఇస్తే నేను చెప్పాను ఒక వీడియోలో, తీసుకెళ్ళి అక్కడ ఒక చోట పెట్టేశాడు. 200 రూపీస్ ఫుడ్ ప్యాకెట్ అక్కడ పెట్టేశాడు. లంచ్, ఫుల్ లంచ్ నేను ఇచ్చాను అతనికి, అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే కడుపు నిండిన బేరం. డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలంటే ఏదో ఒకటి మాయమాటలు చెప్పి దేనమైన మొహం పెట్టి అడుక్కోవడం. లేడీస్ మేడం, మనం ఒక వీడియో కూడా చేసాం ప్రీవియస్, ఇలా లేడీస్ గర్ల్ గర్ల్స్ లాగా తయారవుతున్నారు. అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా వేరే ఊర్ల నుంచి వచ్చిన సిటీ మధ్యలో నిలబడ్డం, మాస్కులు కట్టుకొని. అంటే వీళ్ళంతా డబ్బు కోసమే ఈ పనులు. డబ్బేనండి, డబ్బే. జల్సా ఖర్చుల కోసం. పైసే పరమాత్మ. డబ్బు డబ్బు డబ్బు. అందరూ కూడా కష్టపడకుండా డబ్బు రావాలి, లగ్జూరియస్ లైఫ్ కావాలి వాళ్ళకి. అటువంటి లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఒకవేళ వాళ్ళు సంపాదించుకుంటుంటే కనుక ఆ డబ్బుతో అవ్వదు. ఇప్పుడు చూడండి, కొన్ని కేటగిరీస్ వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఫ్లాట్స్ తీసుకోవడము, కార్లు కొనుక్కోవడము. మరి ఏంటండి, ఎక్కడివి? ఇలా సంపాదించిన డబ్బులే. వాళ్ళు ఏం కష్టపడి చెమటొడ్చి సంపాదించిన డబ్బులు కూడా వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు. మరి ఎవరికి తోచిన కష్టం వాళ్ళు ఎలాగోలా. మనసుంటే మార్గం ఉంటుంది. మన పద్ధతి మార్చుకుని మనం ఒక పద్ధతిలో వెళితే, ఒక మార్గాన్ని ఎంచుకుంటే, మనం నిరూపించుకోగలిగితే మనకి ఎక్కడైనా సరే ఒక పని పుడుతుంది, మనకి మన మీద వాళ్ళ కన్సర్న్ కలుగుతుంది, మనకి ఒక ఉపాధి కలుగుతుంది అనేది ఆలోచించే స్థితిలో ఎవరూ లేరు. ఎలాగోలా వేరే మార్గంలో మోసం చేసైనా, దౌర్జన్యం చేసైనా, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలని ఒక మోటివ్ కనిపిస్తుంది వాళ్ళకి. అంటే పాపం అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇస్తే అంతే అంటారు. అంతేనండి. సమస్యలు సినిమాల్లో మనకు చూపిస్తున్నారుగా, ఎవరో పొడి చేసి రోడ్డు మీద పడేసినట్టుగా, అయ్యో గవగబా వెళ్తే అది ఎంత కలర్ వేసుకొని పడుకోవడము, లేచి వాడిని అటాక్ చేయడం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా అవేర్నెస్. మొన్న రీల్స్ కూడా ఎవరో చేశారు, ఏంటంటే లిఫ్ట్ అడిగితే ఒక ఆవిడ ఎక్కించుకొని ఆవిడకి కత్తి పెట్టి పీక మీద భయపెట్టడము, ఆవిడ కొంచెం ధైర్యంగా ఎదుర్కొని అటాక్ చేయడము. తర్వాత ఇది ఊరికనే మేము రీల్స్ చేస్తున్నాం అంటే ఇది అవేర్నెస్ కోసం చేశారు. ఇలా ఎవరు లిఫ్ట్ అడగండి. లిఫ్ట్ తీసుకుంటే ఇలా జరగచ్చు, జరుగుతున్నాయి అని కాదు, జరగచ్చు. అంటే కొన్ని చోట్ల కొన్ని జరిగాయి కాబట్టి ఇలా మేము చూపిస్తున్నాం. కొంతమంది ఏమంటున్నారు, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు, మీరు చూపించడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతున్నాయి అని. లేదు, మనకి 3-4 జరిగాయండి, అవి వెంటనే జనానికి తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇంకా 5వ వాళ్ళు ఎవరు కూడా అందులో మోసంలో పడరు అని మేము చూపిస్తుంటే తెలియజేస్తున్నాం అంటారేంటి? తెలియజేస్తున్నాము, ఇలా జరుగుతున్నాయి, మీరు అందులో పడకుండా జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాం. దీనికి ఆ నేరాన్ని మాకు తెలియజేస్తున్నారంట. తెలియచేయొద్దు, గుడ్డిగా కూర్చుందాం అందరము, మన దగ్గరికి వచ్చే వరకు కూడా మనకు అర్థం కాదు, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు బ్యాంకులో కూడా ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, అది సైబర్ నేరాలు ఎన్ని పెరుగుతున్నాయి, మన డబ్బుని ఎన్ని రకాలుగా మన అకౌంట్లోంచి తీసేస్తున్నారు. మరి ఫోన్ రింగ్ చేయంగానే మనకి అదే వినిపిస్తుంది కదా మెసేజ్, మీరు ఇలా చేయండి, స్కామ్స్, వీడియో కాల్స్ తీయకండి, లిఫ్ట్ చేయకండి, ఎన్ని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నారు? మరి నేర్పిస్తున్నారా వాళ్ళు మనకి? మీరు జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నారా? అది గ్రహించగలగాలి పబ్లిక్ అనేవాళ్ళం. ఒక మనిషిని టార్గెట్ చేసి రాళ్ళు సురుదామని చూస్తారు ఎప్పుడు చూసినా. అందులో అంతరార్థం ఏంటి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో లిఫ్ట్ ఇవ్వాలా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. చెప్తే అర్థం చేసుకోరు, అంతే, లిఫ్ట్ ఇవ్వకుండా పోదాం అని అనుకున్నారనుకోండి, కొన్ని నేరాలు తగ్గుతాయి. అయ్యో పాపం ఆడకూతురు, పాపం ముసలమ్మ అనుకుంటే ఏమో ఆవిడ నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఆవిడ విషయంలో ఏమైనా జరగచ్చు. అంతగా ఏదైనా ఉంటే ఒక అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు, అంబులెన్స్ వచ్చి చూసుకుంటారు వాళ్ళు. నిజంగా రక్తంలో పడి ఉంటే అంబులెన్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు వెళ్తారు. లేదనుకోండి వాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కాదు, అమ్మాయే కదా లిఫ్ట్ ఇద్దామని ఒకవేళ అదునుగా తీసుకుంటే మాత్రం చిక్కులో పడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఏదైనా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అర్థమైందా? తర్వాత అంబులెన్స్ వాళ్ళే పిలుస్తారు. 100కి ఫోన్ చేస్తే ముందు వాళ్ళు వచ్చి చూస్తారు ఇది నిజంగా కేసా లేకపోతే నాటకమా. వాళ్ళు అవసరమైతే అంబులెన్స్ని పిలుస్తారు, ఇటు అవసరమైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. చక్కగా చట్టానికి అప్పచెప్పడమే వాళ్ళని. థ్యాంక్ యూ మేడం.